మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రెండో జాబితా లబ్ధిదారులకు ఆందోళనకు గురి చేసిందే. అధికారులు వెల్లడించిన జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయా? లబ్ధిదారులకు అన్యాయం జరిగేలా జాబితా ఉందా? నిజమైన అర్హుదారులకి ఓవరాల్ 149 లిస్ట్ ఉంటే 58 మెంబర్స్కే ఇందులోంచి వచ్చినాయి. రెండో జాబితాలో అక్రమాలు జరిగాయా? లబ్ధిదారులు ఎంపీ ఈటెల రాజేందర్ కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు ఏమిటి? చేసుకొని 70 గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు, 30 గజాలు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు, భూమి ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్లేనా? మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వ్యవహారం ఎందుకు తెలియడం లేదు? అసలు కారణాలు ఏమిటి? ఇక తేలేదెప్పుడు? ఆ పేర్లలో లేవు, ఆ లిస్టులో లేవు, అన్యాయం జరుగుతుందేమో అని భయానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర ఆగ్రహం వెనుక అసలు కారణాలు ఏమిటి? మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంపై ఈటెల వార్నింగ్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నేను కలెక్టర్ గారిని కూడా కొడుతున్నా. కలెక్టర్ గారు పాల్చిగా ఉన్నారు కాబట్టి, కలెక్టర్ గారు న్యాయాన్ని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రెవెన్యూ శాఖ అధికారులకు కత్తి మీద సాములా మారింది. రెండో జాబితా సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ అధికారులు వాటిపై అభ్యర్థనలు కోరగా అధికారులు విడుదల చేసిన జాబితాపై పలువురు లబ్ధిదారులు బగ్గమంటున్నారు. తమకిచ్చిన హామీ వేరు, లబ్ధిదారుల ఎంపిక వేరు అంటూ పలువురు లబ్ధిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన లబ్ధిదారుల జాబితా పైరవీలకు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్నాయంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సారథ్యంలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసి వివరించారు. మారడపల్లి రెవెన్యూ శాఖ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారుల రెండవ జాబితా పట్ల ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అధికార పార్టీ వారికి పైరవీలు చేసుకున్న వారికి అనుకూలంగా జాబితా ఉందంటూ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇండ్ల నిర్మాణం చేపట్టిన సమయంలో స్థానికంగా నివసిస్తున్న వారికి ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలను కోల్పోయిన వారికి తగిన న్యాయం చేసేలా ఇండ్ల పంపిణీ నిర్వహించాలని, అంతేకాని అధికారుల ఇష్టానుసారంగా జాబితాను సిద్ధం చేసి అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఒకవేళ దాన్ని విస్మరించి పైరవికారులు కొద్దిమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఇప్పిస్తాం అని చెప్పి పేదల దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పైరవి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నేను కలెక్టర్ గారిని కూడా కొడుతున్నా. కలెక్టర్ గారు పాల్చిగా ఉన్నారు కాబట్టి, కలెక్టర్ గారు న్యాయాన్ని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కాబట్టి కింది అధికారుల మీద నియంత్రణ పెట్టుకొని కింద ఏం జరుగుతుందో కలెక్టర్ గారు తెలుసుకొని ఇవాళ ఎక్కడ అక్రమాలు జరగకుండా, అన్యాయం జరగకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు కలెక్టర్ గారికి కోరినాం. కలెక్టర్తో మాట్లాడడం జరిగిందని, అధికారులు అసలైన వారికి న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ నిజమైనటువంటి లబ్ధాలు ఎవరైతే ఉన్నారో, రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారిని కలుస్తారు, విషయం అంతా కూడా చెప్పేస్తారు. లేకపోతే న్యాయాన్ని ఎట్లా కాపాడుకోనో తప్పకుండా ప్రజల పక్షాల నుండి మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సారథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను లబ్ధిదారులు కలిశారు. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనేక అవకతవకలున్నాయని, జాబితా తప్పుల తరకుగా ఉందని కలెక్టర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అధికారులు ప్రకటించిన జాబితాలో అర్హులైన వారి పేర్లు లేవని, లబ్ధిదారుల ఎంపిక జాబితాపై అభ్యర్థనలు వ్యక్తం చేశారు. సమగ్రమైన దర్యాప్తు చేసి అసలైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా తప్పులు జరిగినాయి, అన్ఫేర్ అనిపించినాయి, మీరు మార్క్ చేసి ఇవ్వండి, మేము దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసి తప్పకుండా ఒక జెన్యున్ లిస్ట్ ఇస్తాము, మీకు న్యాయం చేస్తాము అనేసి మాకు ఒక పాజిటివ్, ఒక హానెస్ట్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంపీ ఈటెల రాజేందర్ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కలిసిన లబ్ధిదారులు అసలు ఏం కోరుకుంటున్నారు? వారి బాధ ఏమిటి? వారికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2016లో అప్పటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సారథ్యంలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అంకురార్పణ జరిగింది. స్థానికంగా వందలాది కుటుంబాలు హౌసింగ్ బోర్డు స్థలంలో 30 నుండి 50, 70, 100 గజాలలో చిన్న చిన్న ఇళ్లను నిర్మించుకొని కుటుంబాలు జీవిస్తుండేవి. అప్పటి ప్రభుత్వం ఓల్డ్ మారడపల్లిలో నివసిస్తున్న వారి స్థలాలను స్వాధీనపరచుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. అయితే 30 గజాలలో ఉన్న వారికి ఒక ఇల్లు, అంతకు పై ఉన్న వారికి 2-3 ఇండ్లు ఇస్తామంటూ అప్పటి అధికారులు నోటి మాటగా హామీ ఇచ్చారు.
ఒక కుటుంబంలో 3-4 ఉండడంతో తమ కుటుంబంలో అందరికి ఇల్లు వస్తాయని భావించారు. లబ్ధిదారుల కంటే ఎక్కువగా ఇండ్లు నిర్మించడంలో అసలు సమస్య ఇక్కడ మొదలైంది. సుమారు 468 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ప్రతి ఇంటిని స్థానికంగా నివసించే వారికి ఇవ్వాలంటూ ఓల్డ్ మారడపల్లి వాసులు తమ డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. 2022లో మొదటి జాబితాలో 273 ఇండ్లను కేటాయించగా రెండవ జాబితా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఇండ్ల పంపకానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత అప్పటి ఎమ్మెల్యే సాయన్న హఠాత్ మరణం పొందారు. అప్పటి రెవెన్యూ శాఖ అధికారులు మారారు. నిర్మాణాల దశలో లబ్ధిదారులకు ఇచ్చిన హామీలు నోటి మాటలకే పరిమితమయ్యాయి. నాడు తమకిచ్చిన హామీ ప్రకారం స్థలాలు ఎక్కువగా కోల్పోయిన వారికి అదనంగా తమ ఇళ్లలో ఉండే వారి సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇండ్ల కేటాయింపు జరపాలని ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. 50, 70, 100 సంవత్సరాల నుంచి మా ఊళ్ళు అందరం ఉంటున్నాం కాబట్టి అక్కడ మేము అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇల్లు ఇస్తా అంటేనే ల్యాండ్ ఇచ్చినాము. ఓన్లీ ఇన్సిటివ్ పర్సన్స్కే ఇవ్వాలని అప్పట్లో ఆర్డీఓ గారు ఎంతమంది ఆర్డీఓలు వచ్చినా అదే చెప్పిండ్రు. ఇప్పుడు నా కలెక్టర్ గారు అదే చెప్పారు. నాన్ ఇన్సిటివ్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సీరియస్ గా హోంవర్క్ ను ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండో జాబితాలో 148 మంది లబ్ధిదారులు ఎంపిక చేసే సిద్ధంలో ఉంటే వారం రోజులలోపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ప్రకటించారు. మారడపల్లి డబుల్ ఇండ్ల విషయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ధూరిశెట్టి సైతం సీరియస్ గా తీసుకుని ఫిర్యాదుపై దృష్టి పెట్టారు. గ్రామ సభ నిర్వహించి అన్ని విషయాలను పరిశీలనలోకి తీసుకుని ఇండ్లను అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులకు కొద్ది మేరకు ఉపశమనం పొందినట్లయింది. రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాపై అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పలువురు లబ్ధిదారులు పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ను కలెక్టర్ను కలవడంతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అసలు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. కంటోన్మెంట్ బోర్డు ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉండిపోయిందా? నేతల కోరికలు తీర్చడం అధికారులకు తలకు మించిన భారంగా మారిపోయిందా? ప్రతి ఒక్కరూ అడిగిందే తడువుగా పనులు చేస్తూ పోతే జీతాలిచ్చే పరిస్థితి కూడా కష్టమేనా? బకాయిల వసూలు ముచ్చట లేకపోయినా, నిధులు తెచ్చే నాయకత్వం కారాకపోయినా వారికి కష్టాలు తెప్పవా? అందరూ సలహాలు ఇచ్చేవారే తప్ప బడ్జెట్ తెచ్చే నాదులే కనిపించడం లేదా? 30 కోట్ల టీపీటీ బకాయిల ముచ్చట కనిపించట్లేదు. 700 కోట్ల సర్వీస్ ఛార్జీలంటే లెక్క తెలడం లేదు. ఉన్న కాస్త బడ్జెట్ లో కంటోన్మెంట్ ప్రజానికం కట్టిన ట్యాక్స్లే అయితే మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? బకాయిలు చెల్లించండి మొర్రో అంటూ నోటి దాటని అధికారులు మాటకు బడ్జెట్ వచ్చేటప్పుడు వాస్ ఫోకస్ బకాయిలు బాంబ్. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. కంటోన్మెంట్ బోర్డు దగ్గరగా ఇదే పరిస్థితి అని చెప్పుకోవాలి. చూడడానికి గల్లా పెట్టే గలగలమంటూ శబ్దం వచ్చినా అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత మాత్రం మిగిలేది ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దానికి తోడు నేతల సిఫార్సులు ఇక మామూలుగా ఉండవు. బోర్డు పనుల్లో ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి అంటూ సిఫార్సు చేయడం మినహా బడ్జెట్ లో ఎక్కడి నుంచి అంతగా వస్తుందన్న ఆలోచన మాత్రం ఎవరికీ లేదన్నట్లుగానే ఉంది పరిస్థితి. గతంలో టీపీటీ బకాయిల రాకతో అంతో ఇంతో సహాయంగా ఉండేది. కేంద్రం నుంచి కూడా అప్పుడప్పుడు 2-3 కోట్లైనా ఆడదా పాడదా అందిస్తుండడంలో కాస్త బోర్డును నెట్టుకొచ్చేవారు. అయితే ఇప్పుడు నేతల్లో కాంపిటీషన్ పెరగడం కాస్త అధికారులకు పెద్ద తలనొప్పిగానే మారినట్లుగా పరిస్థితి ఉంది. వారే రూపాయి కూడబెట్టి అభివృద్ధి పనులకు కేటాయిస్తుంటే ఇప్పుడు వారు అడిగే అభివృద్ధికి వారి జీతాలు కూడా మానేసి కేటాయించేలా పరిస్థితులు మారాయి. వీటికన్నిటికీ పరిష్కారం టీపీటీ బకాయిలతో పాటు సర్వీస్ ఛార్జీలే కాగా టీపీటీ బకాయిల విషయంలో ప్రస్తుతం స్పష్టత రాకపోవడంతో ఇక వాటిని చూపిస్తూ నెట్టుకొస్తున్న పరిస్థితి అధికారులది. మరోవైపు మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సైతం పాత బకాయిల కింద 20 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం కాగా ఇక వారు మొన్న వేసిన స్కెచ్ కు ఎమర్జెన్సీగా 7 కోట్ల రూపాయలు కావాలని కోరగానే టీపీటీలో వాటిని మినహాయించుకోండి అంటూ చెప్పడంతో మీకు బడ్జెట్ లేదా అంటూ వాటర్ వర్క్స్ అధికారులు అడగడంతో ఇది మా పరిస్థితి అని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఎంతో కొంత సెటిల్ చేసుకుందాం అనుకుని వచ్చిన వాటర్ వర్క్స్ అధికారులు కూడా అక్కడ పరిస్థితి చూసి అవాక్కై ఇక టీపీటీ బకాయిలో మీరే కాస్త చూసి ఇప్పించిందంటూ తిరిగి ముఖం పట్టగా వాళ్ళు ఎంతసేపు ఇట్లా ప్రెషర్ బిల్డప్ చేసేసి వాటర్ తీసుకుంటున్నారు కానీ పేమెంట్కి సంబంధించి మాకు రావట్లేదు. పేమెంట్ అయితే చేయాలి కదా. సో దాని గురించి మేము 1 టైం సెటిల్మెంట్ కూడా ఆఫర్ ఇచ్చాము, బట్ వాళ్ళు వాడుకోలేదు. సో ఆ డ్యూస్ అట్లాగే అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు గవర్నమెంట్ మేము రాసాము, మాకు వచ్చిన తర్వాత ఇస్తామని అంటున్నారు. సో దిస్ ద ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లం.
సర్వీస్ ఛార్జీల విషయంలో మాత్రం త్వరలో ఎంతో కొంత వస్తాయన్న ధీమతో ఉండగా ఇక 303 కోట్లు ముచ్చట మాత్రం ఇప్పుడో లేనట్లుగానే ఉన్నాయి పరిస్థితులు. అయితే కంటోన్మెంట్ కంటూ పబ్లిక్ కట్టే సర్వీస్ ఛార్జీలతోనే ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి కాగా ఏదో ఒక బడ్జెట్ వచ్చినా వెంటనే వాటిని అభివృద్ధి పనుల వైపు మళ్లిస్తూ నేతలు ప్రజానికం కోరుకున్న కోరికలన్నీ తీర్చుకున్న పరిస్థితి కాగా ఇక తాహతుకు మించిన కోరితే ఇది మా పరిస్థితి అంటూ అధికారులు చెప్పకనే చెప్పుకొస్తున్న పరిస్థితి. ఆల్రెడీ సర్వీస్ ఛార్జీలు ఇప్పుడు 25 కోట్లు వస్తాయి ఖచ్చితంగా. స్పష్టత కాదు, చెప్పారు సిఓ గారితో మాట్లాడినాము. సిఓ గారితో మాట్లాడడం జరిగింది. సిఓ గారు 25 కోట్లు మనకు వస్తున్నాయమ్మని చెప్పడం కూడా శాంక్షన్ అయినాయి, వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం కంటోన్మెంట్ ఆదాయం చూసుకుంటే ఏడాదికి 200 కోట్ల వరకు ఉండగా గతంలో టీపీటీ బకాయిలు నేరుగా అకౌంట్లో పడడంతో కాస్త ఉపశమనం ఉండేది. దానికి తోడు ఆకురై టోల్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డుల ద్వారా కాస్త మరింత ఆదాయం ఉండేదే. ఇప్పుడు 200 కోట్లతో జీతాలు పోగా మిగిలేది ఇస్తే కాగా వాటిని అభివృద్ధి పనులకు వినియోగిస్తూ బోర్డు అధికారులు నెట్టుకొస్తున్నారు. అంతా ఇంత టీపీటీ బకాయిలు కాస్త ఆలస్యం అకౌంట్లో జమ అయ్యేవి కాగా కోర్టు కేసులతో ప్రశ్నించినప్పుడు ఇచ్చే పరిస్థితి కాగా ఇక ప్రశ్నించకపోతే మా మీదనే కేసులు వేశారు కదా అని వారు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉండగా టీపీటీ బకాయిలు, ఆర్మీ సర్వీస్ ఛార్జీల కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి. కంటోన్మెంట్ బోర్డు పాలన సవ్యంగా సాగాలన్నా, నేతలు ప్రజానికం కోరి అభివృద్ధి చేయాలన్నా, 1 టీపీటీ, 2 ఆర్మీ సర్వీస్ ఛార్జీలు రెండిట్లో ఏదో ఒకటి వస్తేనే వారు ముందుకు నడవాల్సిన పరిస్థితి కాగా ఇది చేయండి అది చేయండి కాదు, ముందుగా అందులో ఏదో ఒకటి ఇప్పించండి నోటి దాకా వచ్చినా గట్టిగా చెప్పలేని పరిస్థితి బోర్డు అధికారులది కాగా మరి పరిస్థితి అర్థం చేసుకునే నేతలు మసులుకుంటారా లేక మా కోరికలు మావేనంటూ అదే పనిగా ఒత్తిడి చేస్తారా అన్నది వేచి చూడాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్పొరేషన్ ఎన్నికలకు అభ్యర్థులను తయారు చేస్తున్నారా? సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారా? పనిచేసిన వారిని గుర్తించేలా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారా? మోండా డివిజన్ లో బీజేపీకి చెక్ పెట్టేలా శ్రీ గణేష్ ప్రణాళిక సిద్ధం చేశారా? 2 ఆశావాహ నేతల్ని రంగంలోకి దింపి సేవా కార్యక్రమాలతో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారా? ఆశావాహ నేతలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇక్కడ కూడా మీకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిచినప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. మీరు దయచేసి పార్టీలకు కాదు డెవలప్మెంట్ కోటేయాలనేది మనస్ఫూర్తిగా మేము ఇప్పటి నుంచి కోరుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ లో మరో సంవత్సర కాలంలో ఎప్పుడైనా వచ్చే కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గ్రౌండ్ వర్క్ ను ఆశావాహ నేతలతో నిర్వహిస్తున్నారు. మోండా డివిజన్ లో బీజేపీకి పుల్ స్టాప్ పెట్టేలా బలంగా ఉన్న చోటే సేవా కార్యక్రమాలతో ముందుకు సాగి ఓటు బ్యాంకును తమ వైపుకు మలుచుకోవాలనే ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉన్నారు. ఒకే పార్టీ, ఒకే ఎమ్మెల్యే, ఒకే కార్పొరేషన్ నినాదంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని శ్రీ గణేష్ ఓటర్ల మద్దతును కూడగడుతున్నారు. ఈ డివిజన్ వరకు అయితే కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే నా కోఆర్డినేషన్ తోటి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు. ఎందుకంటే 1% మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీ చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. మీ రిప్రజెంటేటివ్, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటే విత్ ది సపోర్ట్ ఆఫ్ మీ అండ్ సీఎం గారు బ్రహ్మాండంగా ఎప్పుడు లేని విధంగా నిధులు తీసుకొచ్చి మీకు అవసరాలు, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కాబట్టి మోండా డివిజన్ నుంచి రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా చిర్రబోయిన కుటుంబీకులు పోటీ పడుతున్నారు. ఎలాగైనా సీటును దక్కించుకుని ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మారపల్లి డివిజన్ ప్రజలకు చేరువవుతున్నారు. మారపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు చిర్రబోయిన సంతోష్ యాదవ్ ముందు వరుసలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. మారపల్లి నెహ్రూ పార్క్ సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు సంతోష్ యాదవ్ పార్క్ ప్రాంతంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ కు రక్షణ కల్పించేలా పార్క్ ప్రాంగణమంతా భద్రతా వలయంలో ఉండేలా సీసీ కెమెరాల ఏర్పాటుకు సంతోష్ యాదవ్ ముందుకు రావడం పట్ల అసోసియేషన్ సభ్యులు సంతోష్ యాదవ్ ను అభినందనలతో ముంచెత్తారు. రాత్రి 11 గంటల దాకా మాతో ఎట్లా పని చేయించడో మాకు తెలియదు. రాత్రి 11 గంటలకు అయిపోయినాక అన్న గుడ్ నైట్ థ్యాంక్ యూ అంటుండు. అంటే లీడర్ అంటే కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉండి మన పార్క్ ఇది, మనం దీన్ని డెవలప్ చేద్దాం అన్న ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి మాకు ఏ అవసరం ఉన్నా కానీ మంచి సంతోష్ యాదవ్ ఉన్నాడు, దానిపైన గణేష్ అన్న ఉన్నాడు. ఖాళీ గణేష్ అన్న మాకు నజర్ చెప్తే చాలు. సీనియర్ సిటిజన్ తో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంతోష్ యాదవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మారడపల్లి నెహ్రూ పార్కులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మోండా డివిజన్ ఆశావాహ నేత చిర్రబోయిన వైష్ణవి, పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గౌరీశంకర్, సీనియర్ నాయకులు గుజా నగేందర్, ఆర్డి నగేష్ యాదవ్, వెంకట్రాజ్, బాబురావు, దేవేందర్, వంగ రాజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో 2 ఆశావాహ నేతలు పోటీ పడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల శ్రీ గణేష్ వారిని అభినందించారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిర్రబోయిన సంతోష్ యాదవ్ దంపతులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవన్నీ తర్వాత హ్యాపీ యానివర్సరీ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. వైష్ణవ్ యాదవ్ గారు కావచ్చు, సంతోష్ యాదవ్ గారికి కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే పవర్లో ఉండి కూడా చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా మీకు ఇన్ని సంవత్సరాల్లో సొంత నిధులతోటి సీసీ కెమెరా చేయలేదు, మీకు అవసరం ఉన్న వసతులు ఏది కూడా ఏర్పాటు చేయలేదు. ఈ రోజు చేయగలుగుతారంటే వీళ్ళ ఇంట్రెస్ట్, వీళ్ళ ఆలోచన ఏందని మీరు అందరూ అర్థం చేసుకోవాలని, మీ అందరి ఆశీర్వాదంతో యాజ్ ఎ టీమ్ గా మేము పనిచేయగలుగుతున్నాం. అది మారేడుపల్లి నెహ్రూ పార్క్ నగరంలో ప్రసిద్ధిగాంచిన పార్కుగా నిత్యం వందలాది మంది నెహ్రూ పార్కుకు వస్తూ సేద తీరుతుంటారు. సీనియర్ సిటిజన్స్ పర్యవేక్షణలో పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు. సెక్రటరీ మహేందర్, ట్రెజరర్ ప్రమోద్, అడ్వైజర్ సూర్యప్రకాష్ రెడ్డి, సభ్యులు కృష్ణమోహన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. వేలాదిగా వాహనాలు ప్రయాణం సాగించే మార్గం అదే. కానీ ఆ రోడ్డు చూస్తే చాలు ఇప్పుడు వణుకు పుడుతుంది. అసలే వర్షాలంటే తవ్వి వదిలేసిన రోడ్లు కాస్త ఇప్పుడు ప్రమాదాలకు సూచనలుగా మారాయి. గతంలోనూ పలువురు తవ్వేసి వదిలేసిన రోడ్ల కారణంగా ప్రమాదం బారిన పడి ఆసుపత్రి పాలు కాగా ఇప్పుడు వర్షంతో మరింత దారుణంగా ఆసుపత్రికి రారమ్మంటూ పిలుస్తున్నాయి. ఎక్కడ ఈ రోడ్ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద గల రోడ్డు ఇది. గతంలో ఈ రోడ్డును ఏదో పనుల పేరుతో అటు ఇటు తవ్వేశారు. తవ్వేసిన అనంతరం మట్టితో మరలా కూట్ చేసి వదిలేశారు. అంతటితో తమ పని అయిపోయిందని కాంట్రాక్టర్ అనుకున్నారేమో కానీ ఇప్పుడు అదే వాహనదారులకు, పాదాచరులకు ప్రమాదకరంగా మారింది. బీటీ రోడ్డు దాటి మట్టి రోడ్లో వాహనం అడుగుపెట్టిందంటూ మరలా బీటీ రోడ్డు ఎక్కడానికి కష్టపడాల్సిన పరిస్థితి కాగా ఇక ద్విచక్ర వాహనదారులు బాధ అంతా ఇంత కాదు. అక్కడ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు రోజుకో మారు ప్రమాదం జరుగుతుంటే ఎప్పుడు ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందో అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కాగా అసలే వర్షం దాటుకున్న మట్టి కూడా కొట్టుకుపోయి గుంతలుగా మారిపోయింది. గతంలోనూ ఈ పరిస్థితి గమనించిన ద్విచక్ర వాహనంపై వచ్చి కింద పడిపోయిన పరిస్థితి కాగా వెంటనే అక్కడ ఉన్నవారు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా ఈ ప్రమాద సమయంలో గాయాల పాలైన వృద్ధుడికి తన సేవలు అందించి ఆసుపత్రికి తరలించగా అసలు ప్రమాదానికి గల కారణం ఆ రోడ్లో ఉన్న గుంతలే అన్న విషయం అంతా మర్చే. ఇప్పుడు ఇంకా ఆ గుంతలు పెరిగిపోవడంతో పాటు తవ్వేసిన మట్టితో జారుడుగా మారి వాహనాలు డిస్కో డ్యాన్సులు చేస్తుండగా ఇకనైనా అధికారులు ఆ మార్గంలో భారీ వర్షం పడక ముందు కాస్త ప్యాచ్ వర్కులు చేయాలని కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ లో పలు రోడ్డు కాంట్రాక్టుల పనులతో వారు తవ్వి వదిలేస్తే బోర్డు సిబ్బంది పూడ్చుకుంటూ వస్తున్న పరిస్థితి కాగా తవ్వేసిన వారు ఆనడి రిపేర్లు చేస్తే ఇంతటి పరిస్థితి వచ్చేది కాదు అన్నది అందరికీ తెలిసిన సత్యమైనా వారి లాభం మరొకరికి శాపంగా మారుతున్నట్లుగా ఉంది పరిస్థితి. ఎన్నాళ్ళు ఎవరూ చేయని ఆలోచన చేసి తనకంటూ ప్రత్యేక మార్కును నామినేటెడ్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్ దక్కించుకున్నారు. అంతా సమస్యలు, పరిష్కారాలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. కానీ బానిక మాత్రం కాస్త డిఫరెంట్ గురు అంటూ నేటితో నిరూపించుకున్నారు. ఎవరూ కూడా కంటోన్మెంట్ లో ఓ రైల్వే లైన్ ఉందని, అందులో రైళ్లు ఆగకుండా వెళ్లిపోతాయని ఏనాడు ఆలోచన చేయలేదు. కానీ ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో ఈ విషయంపై దృష్టి పెట్టి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో నామినేట్ సభ్యురాలు బానికా నర్మదా మల్లికార్జున్ భేటీ అయ్యారు. ఎంపీ వెంట సమావేశంలో పాల్గొన్న అనంతరం తమ కంటోన్మెంట్ లో ఉన్న సమస్య ఇదంటూ వారికి తెలియపరచడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరమ్మతులతో పాటు చెర్లపల్లి, నాంపల్లి వైపు తమ ప్రయాణికులు పరుగులు తీస్తున్నారని, వారి సౌకర్యంగా ఉండాలంటే నర్సాపూర్, నాగర్సోల్, రామేశ్వరం, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లకు బొల్లారంలో కూడా స్టాపేజీ ఇవ్వాలంటూ విన్నవించారు. అంతేకాకుండా ఎంఎంటీఎస్ సర్వీసులను మరింతగా పెంచాలంటూ బొల్లారంలో ఉన్న రైల్వే స్టేషన్ కు అన్ని విధాల సేవలను మెరుగుపరచడంతో పాటు ప్రత్యేకంగా రైలు వెళ్లే సమయంలో గేట్ వేయటం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, ఈ సమస్య పరిష్కారం కోసం అండర్ బ్రిడ్జ్ లేక ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆలోచన చేయాలంటూ వివరించారు. సమావేశంలో రైల్వే అధికారులు డిఆర్ఎం బ్రతేష్ కుమార్ జైన్, సీనియర్ డీజీఎం షఫలి, రామారావు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరోమా సింగ్ లు పాల్గొన్నారు. ఎంపీ ఈటెల సమక్షంలో పలు సమస్యలను వివరించగా వీలైనంతగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలంటూ ఈటెల అధికారులను కోరారు. స్థానిక ప్రజలందరూ కూడా అయ్యా మేము వేల మంది ఫతేనగర్ నుంచి రోజు అటువైపు పోయి ఇళ్లల్లో పనిచేసుకొని వచ్చేవాళ్ళం, మాకు ఇది దాటాలంటే కష్టమవుతా ఉంది, మీరు ఇది గేటు ఓపెన్ చేయించమని చెప్పి కోరితే ఈరోజు డిఆర్ఎం దగ్గర అదేవిధంగా సేఫ్టీ ఆఫీసర్లతో పాటుగా ఇంజనీర్తో మీటింగ్ ఏర్పాటు చేసాం. స్పాట్ కు వెళ్లి సమస్యను పరిశీలించారు. వరద నీరు వెళ్లవలసిన కాల్వ జామ్ అవుతున్నట్టుగా గుర్తించారు. దీనికంతటికీ కారణం రైల్వే నుంచి వచ్చే వాషింగ్ మెటీరియల్ వాటర్ అంటూ గుర్తించి ఇక ఆ సమస్యను పరిష్కరించే పనిలో కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ నిమగ్నమయ్యారు.
రైల్వే అధికారుల అపాయింట్మెంట్ కోరితే అది దక్కని తరుణంలో నేడు ఎంపీ ఈటెల రాజేందర్ తో రైల్వే అధికారులకు ఉన్న సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమావేశానికి హాజరై మోండా డివిజన్లోని సజ్జన్ లాల్ స్ట్రీట్ సమస్యను వివరించారు. స్ట్రీమ్ వాటర్ లైన్ జామ్ కావటానికి కారణం రైల్వే నుంచి వచ్చే వృధా నీరంటూ తెలియజేయక అందుకు వారీ పరిష్కారం చూపాలంటూ డయాగ్రామ్ తో పూర్తి విషయాన్ని రైల్వే అధికారులకు వివరించారు. అయితే అంతా పరిశీలించిన అధికారులు పరిధి దాటి వచ్చి తాము పనులు చేయలేమని, తాము ఆ నాలాను వాడుకుంటున్నందుకు ట్యాక్స్ కూడా కడుతున్నామని, ఏది ఉన్నా వాటర్ వర్క్స్ సెవరేజెస్ అధికారులను సంప్రదించాలంటూ సూచించారు. ఇప్పటికే గతంలో మరో లైన్ నిర్మాణం కోసం 54 లక్షల నిధులు మంజూరయ్యాయని, కానీ కాంట్రాక్టర్ పనులు చేయలేము అంటూ వెళ్లిపోయారని, మరింత బడ్జెట్ కలిపి పనులు చేయటానికి తన వంతుగా జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానంటూ కొంత దీపికా నరేష్ తెలియజేశారు. రైల్వే అధికారులతో సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ సుబ్రహ్మణ్యం, డిఈ ఆంజనేయులు, ఏఈ చంద్రశేఖర్ తో పాటు పలువురు పాల్గొనగా మరో లైన్ వేయటం వల్లే సమస్య పరిష్కారం అవుతుందని, అందుకోసం తాను కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ దీపిక స్పష్టం చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిటీలో నూతనంగా స్థానం దక్కించుకున్న కమిటీ సభ్యులంతా మర్యాదపూర్వకంగా నేతలను కలిసి వారి సపోర్ట్ అందుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో గ్రేటర్ నగరంతో పాటు కంటోన్మెంట్ కమిటీ సభ్యులు కలవగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సేవలను విస్తృతం చేసి అందరికీ న్యాయం జరిగేలా చూడాలంటూ ఎమ్మెల్యే తన ఆశీర్వచనాలు అందించగా వారు అందించిన ప్రోత్సాహంపై కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తయారు చేసి దాంట్లో ఫీజులు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఏంది ఏం సంగతి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా మీకు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ప్రతినిధులు ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేట్ ప్రెసిడెంట్ బి సలేంద్రనాథ్ సారథ్యంలో చైర్మన్ కె నాగరాజు అధ్యక్షతన స్థానికుడిగా స్థానం దక్కించుకున్న వైస్ చైర్మన్ నిరుడి అశోక్ కుమార్ నేతృత్వంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. నూతనంగా పదవులు అందుకున్న కమిటీని ఎమ్మెల్యేకు వైస్ చైర్మన్ అశోక్ కుమార్ పరిచయం చేయగా పనిచేసే నాయకత్వం గల సరైన కమిటీని ఎంపిక చేయడంపై శ్రీ గణేష్ సంతోషం వ్యక్తం చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సేవలు అడిగి తెలుసుకోవడంతో పాటు డబ్బున్న వాళ్ళు అన్నింటా కొట్లాడగలరని, కానీ డబ్బు లేని వారికి న్యాయం సహాయం అందేలా క్రమశిక్షణతో కమిటీ సభ్యులు పనిచేయాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలతో ప్రజల్లోకి వెళ్లాలని, అందరి చేత మంచి గుర్తింపు దక్కించుకోవాలంటూ కమిటీని శ్రీ గణేష్ కోరారు. తమ వంతుగా అందరికీ తమ సేవలు అందేలా ప్రయత్నం చేశామని, ఇకపై మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైస్ చైర్మన్ నిరుడి అశోక్ కుమార్ తెలియజేయడంతో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ లో పనిచేయాలనుకునే వారు చిన్నతోకట్లోనే తమ కార్యాలయంలో సంప్రదించాలని, కుటుంబపర సమస్యలైనా స్థానిక సమస్యలైనా తమ పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ అశోక్ కుమార్ తెలియజేశారు. నూతన కమిటీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా సన్మానించగా పనిచేసేది మీరంటూ వారిని సన్మానాలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముంచెత్తారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు కె గోమతి, హైదరాబాద్ అధ్యక్షులు జి మాధవి, ఉపాధ్యక్షులు టి సురేఖ, నియోజకవర్గ అధ్యక్షులు కవిత, జనరల్ సెక్రటరీ మమత, సబితా, ఉపాధ్యక్షులు మీనా భాస్కర్, జిఎస్ఎం వసంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సిస్టమ్ ఉన్నది కానీ సిస్టమ్ లో ఎవరు ఎంక్వైరీ చేయరు, ఆ యజమానులు మనకు చెప్పరు, వీరికి లాభం జరుగుతలేదు. ఒక నలుగురికి తోడ్పడిన వైద్యము మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని మీ లేక పనిచేసే విధంగా ముందుకెళ్లాలనేదే ఒక మనవి. అందరికీ సామాజిక న్యాయం అందించాలన్న ఉద్దేశంతో కమిటీ తమ పనితనాన్ని చూపించేందుకు సిద్ధమవుతుండగా న్యాయ సలహాలు, సమస్యలు, కుటుంబ సమస్యలు ఏదైనా సరే కౌన్సిలింగ్ ఇచ్చి మీకు న్యాయం జరిగేలా చూడడం మా బాధ్యత అంటూ ముందుకు రావడం విశేషం. వార్డుల వారీగా కమిటీలను సిద్ధం చేసి కాషాయ పార్టీని బలోపేతం చేసే పనిలో డివిజన్ అధ్యక్షులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా 4వ వార్డులో నూతన బీజేపీ కమిటీని డివిజన్ అధ్యక్షుడు సచిన్ ఖంకే ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాలతో మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అధ్యక్షతన సీనియర్ల సమక్షంలో నూతన కమిటీని ఆమోదించి వారికి నియామక పత్రాలను అందించారు. కొత్త కమిటీలో ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, అజయ్, కిషన్, రాకేష్, జనరల్ సెక్రటరీగా ప్రభాకర్, సరీష్ కుమార్, సెక్రటరీగా శ్రవణ్, మహేశ్వరి, రాజేశ్వరి, కోశాధికారిగా మహేష్ ను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు సచిన్ ఖంకే ప్రకటించగా సీనియర్ నాయకులతో కలిసి వారి సన్మానించి బాధ్యతలు అందించారు. పార్టీ నమ్మకంగా ఇచ్చిన బాధ్యతను శిరసా వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ నూతన కమిటీకి సూచించారు. కార్యక్రమంలో కన్వీనర్ విజయానంద్, జాయింట్ కన్వీనర్ సతీష్, సీనియర్ నాయకులు టోపీ శంకర్, విజయానంద్, ప్రేమ్ కుమార్, రాజ్, మల్లేష్, నాగభూషణ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. అడ్డగుట్ట డివిజన్లకు బీజేపీ నూతన కమిటీని మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ప్రకటించారు. అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో నూతన కమిటీని ప్రకటించి వారికి పదవులు అందజేయడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు.
నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా శ్రీధర్, దుర్గా, చిరంజీవి, వసంత్, నాయక్, ప్రధాన కార్యదర్శులుగా గంభీరావుపేట సాయన్న, హరిశివప్రసాద్, కార్యదర్శులుగా జ్ఞానేశ్వర్, ఆర్ విజయ్ కుమార్, లక్ష్మణ్, కళ్యాణి, కోశాధికారిగా ఎం మోహన్లను నియమించి నియామక పత్రాలను అందించారు. తమపై పెట్టిన బాధ్యతను శిరస వహిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిన బాటలో తాము ముందుకు సాగుతామని, తమకు పదవులు అందించినందుకు అధ్యక్షుడు భరత్ గౌడ్, కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ కమిటీ సభ్యులు తెలియజేశారు. మంత్రి శ్రీధర్బాబు పుట్టినరోజును పురస్కరించుకుని అందరూ వేడుకలు చేస్తుంటే ఆయన మాత్రం నేరుగా వెళ్లి గత నాటి నుంచి ఉన్న పరిచయంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి తన టీంతో కలిసి సన్మానించారు. మార్కెట్ మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ తన టీం సభ్యులతో కలిసి మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీధర్బాబు జన్మదినం పురస్కరించుకుని శాల్వాతో సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు మొప్పిడి గోపాల్ తెలియజేయగా తనకు శుభాకాంక్షలు తెలపడానికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, సురేష్, బి నరేష్, వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి కాంగ్రెస్ నాయకురాలు చిర్రబోయిన వైష్ణవి పర్యటించారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న దర్గా మసీద్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. దర్గా అభివృద్ధి కొరకు తన వంతు పూర్తి సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ మైనార్టీ నాయకులకు హామీ ఇచ్చారు. మైనార్టీ నాయకులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మహిళా నాయకురాలు వైష్ణవిని దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్టీలతో సంబంధం లేకుండా తమ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. 5వ వార్డు గాంధీనగర్లో బోరు మరమ్మతులకు వచ్చింది. స్థానికంగా నెలకొన్న సమస్యను అధికారుల దృష్టికి ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులను నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆల్ టైమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు కార్తిక్, పవన్, రిచార్డ్, అజయ్, వీరేష్, అంజీ, బద్రి తదితరులు పరిశీలించారు. వెంటనే స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు వారు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, డబ్బు పెట్టే స్థాయి లేనప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సూచించారు. సికింద్రాబాద్ లాలగూడ ప్రాంతానికి చెందిన వసంతకు, తుకారాం గేట్కు చెందిన మನೆమ్మలు అనారోగ్యం బారిన పడగా వారి పరిస్థితిని తెలియజేయడంతో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారు. ఈ రోజు వారికి 3 లక్షల రూపాయలు ఎల్ఓసీ పత్రాలు రాగా వారి కుటుంబీకులకు అందించి తమ వంతుగా సహాయం అంటూ పద్మారావు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్ ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ తెచ్చుకొని సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయంను ఆశ్రయిస్తే తమ వంతుగా ఎల్ఓసీ పత్రాలను ఇప్పించేందుకు కృషి చేస్తామని, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామంటూ పద్మారావు తెలిపారు. మారేడుపల్లిలో టీ స్టాల్ నిర్వాహకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్సార్ హోటల్లో పనిచేసిన మెహబూబ్ హోటల్ మూసివేయడంతో అదే హోటల్ ప్రాంగణంలో టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా ఇంటి యజమానుల మధ్య మెహబూబ్ కు కిరాయి విషయంలో వివాదం నెలకొంది. దీంతో కిరాయి ఖాళీ చేసి వెళ్లాలంటూ యజమాని ఒత్తిడి తీసుకువస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన మెహబూబ్ గురువారం రాత్రి టీ స్టాల్ వద్దని నిద్రించి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెహబూబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని మారేడుపల్లి పోలీసులు దర్యాప్తు చేసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.